కంసోథ నారద గిరా వ్రజవాసినం త్వాం ఆకర్ణ్య దీర్ణ హృదయ సహి గాంధినేయం ఆహూయ కార్ముకమఖచ్చలతో భవంతం ఆనేతు మేన మహినో దహినాథ శాయిన్. ఆ కంసుడు పంపించే నారదుడి మాట వల్ల అక్రూరుని పిలుచుకొని రమ్మని పంపించాడు. గాంధిని పుత్రుడైన అక్రూరుడిని పిలిచి, ఇక్కడ ఒక ధనుర్యాగం జరుగుతోంది, ఆ ధనుర్యాగం చూడాలని నేను పిలిచినానని చెప్పి నువ్వు వాళ్ళని తీసుకొని రమ్మని పంపించాడు. గాంధినేయం అంటే గాంధిని పుత్రుడైన అక్రూరుడిని పంపించినాడు. ఆహూయ అంటే పిలిచి, కార్ముక మఖచ్చలత అంటే మధురలో జరుగుతున్న ధనుర్యాగాన్ని చూడాలి అనే ఒక సాకుతో వాళ్ళని తీసుకుంటా అని పంపించాడు. ఆనేతం అంటే తీసుకొని రమ్మని, అహినోత్ అంటే పంపినాడు. అక్రూరయేష భవదంగ్రి పరశ్చిరాయ త్వద్దర్శనాక్షమమనాః క్షితిపాలపీత్యా తస్యాగ్నయైవ పునరీక్షితుముద్యతస్త్వాం ఆనందభారమతి భూరి తరం బభార. ఆ అక్రూరుడు ఎట్లాంటి వాడు అంటే పరమాత్మ యొక్క భక్తుడని, చాలా రోజుల నుంచి నీ దర్శనం పొందాలని ఉన్నాడు, కంసుని భయం వల్ల రాలేకపోయినాడు. క్షితిపాల భీత్య అంటే అప్పుడు రాజైన కంసుని వల్ల భయంతో రాలేదు, తన కోరిక తీర్చుకోలేకపోయాడు. అంటే దర్శనం చేసుకోవాలని చిరకాలం నుంచి అతని మనసులో ఉన్న కోరికను తీర్చుకోలేకపోయినాడు. ఇప్పుడు రాజాజ్ఞ అయింది, నువ్వు వెళ్ళి తీసుకురమ్మని. ఆ భాగ్యాన్ని తలుచుకొని ఆనంద పరవశంతో బయలుదేరినాడు. సోయం రథేన సుకృతి భవతో నివాసం గచ్చన్ మనోరథ గణాం స్వైధార్యమాణాన్ ఆస్వాదయన్ ముహురపాయ భయేన దైవం సంప్రార్థయన్ పథిన కించిదపి వ్యజానాత్. ఆ అక్రూరుడు రథమెక్కి వేపల్లకి బయలుదేరినాడండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అదే విషయాన్ని ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు. నిన్నే తలుచుకుంటూ నీ లీలలు ఆస్వాదిస్తూ వాటి గురించి ఆలోచిస్తూ ఎప్పుడెప్పుడు నేను కృష్ణ దర్శనం చేసుకుంటానని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మార్గ మధ్యంలో ఏ విషయమో గుర్తురాలేదండి. అంటే ఏమేమి వస్తున్నాయి దారిలో అనే పరిసర ప్రజ్ఞ కూడా లేకుండా పోయింది. ఆస్వాదయన్ అంటే నీ లీలలను ఆస్వాదిస్తూ మనసులో ధరిస్తూ కృష్ణ దర్శనము కలగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాడు తప్ప మార్గ మధ్యంలో కించిదపిన వ్యజానాత్, ఇంకా అసలు ఏ ఏ ఊర్లు వస్తున్నాయి, ఏమొస్తోంది దారిలో అని ఆ పరిసర ప్రజ్ఞనే లేకుండా పోయింది. అంతగా ఆ పరమాత్మని చూడాలని తప్పించిపోయినాడు. ద్రక్ష్యామి వేద శతగీత గతింపు మాంసం స్ప్రక్ష్యామి కిం స్విదపి నామ పరిష్వజేయం కిం వక్ష్యతే స ఖలు మాం క్వను వీక్షిత స్యాత్ ఇత్తన్నినాయస భవన్మయమేవ మార్గం. ఆ వేద పురుషుడు అంటే పరమాత్ముని ఉపనిషత్తులతో ప్రతిపాదితుడైన ఆ వేద పురుషుడిని ఎట్లా చూసేది, ఎప్పుడు చూసేది, ఇంకా అతని స్పర్శ సుఖాన్ని ఎలా నేను అనుభవిస్తాను, నన్ను చూస్తూనే ఏం చేస్తాడు, నేను నమస్కారం చేస్తే స్వీకరిస్తాడా స్వామి, ఏ ప్రదేశంలో నన్ను చూస్తాడు, అంటే ఆ నివాసంలో ఎక్కడ ఉంటాడు నేను పోయేటప్పటికి, ఇంతగా ఆలోచిస్తూ ఉన్నాడు. వేద శత అంటే వేదములతో ఉపనిషత్తులతో గీత ద్వారా ప్రతిపాదితమైన స్వరూపము కలిగిన పుమాంసం అంటే వేద పురుషుణ్ణి కిం స్విత్ ఎట్లు, ద్రక్ష్యామి అంటే చూస్తాను అని, ఎట్లా చూస్తాను, స్ప్రక్ష్యామి అంటే ఎట్లా ఆయన స్పర్శ సుఖాన్ని అనుభవిస్తాను. ద్రక్ష్యామి అంటే చూసేది, స్ప్రక్ష్యామి అంటే స్పర్శ సుఖాన్ని ఏ రకంగా అనుభవిస్తాను. పరిష్వజయం ఏ రకంగా ఆయన్ని కౌగలించుకుంటాను. కిం వక్ష్యతే నన్ను చూస్తూనే ఏం మాట్లాడతాడు. క్వనుమాం అంటే ఏ ప్రదేశంలో నన్ను అతడు చూస్తాడు. ఈ విధంగా రకరకాలుగా భావిస్తూ ఆ పరమాత్మనే మనసు నిండా నింపుకొని ఆయన ప్రయాణాన్ని సాగించినాడు. భూయ క్రమాదభివిశన్ భవదంఘ్రిపూతం బృందావనం హరవిరించ సురాభివంద్యం
ఆనందమగ్న ఇవ లగ్న ఇవ ప్రమోహే కిం కిం దశాంతరమవాపన పంకజాక్ష. ప్రయాణం చేసి చేసి చివరకు ఆ వ్రజభూమికి వచ్చినాడండి. పశ్యన్న వందత భవద్విహృతి స్థలాని పాంసు స్వవేష్టత భవచ్చరణాంకితేషు కిం బ్రూమహే బహుజనా హి తదాపి జాతాః ఏవంతు భక్తి తరలా విరలా పరాత్మన్. పరమాత్మ అక్కడ ఎక్కడెక్కడైతే ఆయన పారాడినాడో క్రీడించినాడో ఆ ప్రదేశాలన్నీ చూసినాడండి. దారిలో అన్నిటికీ నమస్కారం చేస్తున్నాడు. అంటే ఈయన ఇక్కడ ఏమేం చేశాడో అవందరికీ తెలుస్తూ ఉన్నాయి. అవి ఫస్ట్ టైమే చూస్తూ ఉన్నా గుర్తుపట్టేస్తున్నాడు అక్రూరుడు. ఆ ప్రదేశాలన్నిటికీ నమస్కారం చేస్తున్నాడు. ఆ ధూళిలో ఆ పరమాత్మని పాదముద్రలు కనపడిన ధూళిలో పొర్లాడినాడు అనమాట. ఆవేష్టత అంటే పొర్లాడడం. నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతోంది, ఏదో సౌండ్ వస్తూనే ఉంది. గాడిలో వైజయంతి గారు ఇప్పుడు పెట్టేశాను. ఎందుకమ్మా మీరు నేను పిలుస్తుంటే పలకకుండా అన్నిసార్లు మ్యూట్ తీస్తున్నారు? ఆవేష్టత అంటే పొర్లాడడం అండి. ఆ ధూళిలో పొర్లాడినాడు. పాంసుషు అంటే ధూళి, రాసుకోండి అక్కడ. భవచరణాంకితేషు ఆ పాదముల యందు ఈ చిహ్నాలు అంటే ముద్రలన్నీ కనిపించినాయి, గుర్తులు, శంకు చక్రం ఇట్లాంటి ముద్రలన్నీ కనిపించినాయి. పాంసుషు అంటే ధూళిలో, వాటిపైన ఆవేష్టత అంటే పొర్లాడినాడట. ఆ తిరుగాడిన ప్రదేశంలో అంతా నీకు ఎందరో భక్తులు పుట్టినారు. నీవు తిరుగాడిన కాలంలో ఎందరో భక్తులు పుట్టారు. కానీ అక్రూరుడు వంటి భక్తి పరవశులు విరలాహ అంటే అరుదుగా పుడతారు అని భట్టాద్రి చెప్తూ ఉన్నారు. చాలా అరుదుగా పుడతారు అక్రూరుడు లాంటి భక్తులు. నీ చుట్టూ ఎంతో మంది భక్తులు ఉండి ఉండవచ్చు, కానీ ఇలాంటి భక్తులు విరలాహ అంటే అరుదు, తక్కువగా పుట్టి ఉంటారు అని చెప్తున్నారు. పాంసుషు అంటే ధూళి అని, ఆవేష్టత అంటే పొర్లాడడం. కిం బ్రూమహి అంటే ఏమని చెప్పేది, అతని భక్తి పారవశ్యాన్ని ఏమని చెప్పేది అంటే సాయం సకోప భవనాని భవచ్చరిత్ర గీతామృత ప్రసృత కర్ణ రసాయనాని పశ్యన్ ప్రమోద సరితేవ కిలోహ్యమాను గచ్చన్ భవద్భవన సన్నిధి మన్వయాసీత్. సాయంకాలానికి అక్కడ చేరుకున్నాడని చెప్పుకున్నాడు. ఆ త్రోవలో ఆ గోపబాలుర ఇండ్ల నుంచి పరమాత్మని లీలలను వర్ణించే అమృత సదృశమైన పాటలు వింటున్నాడట, శ్రావ్యంగా వింటున్నాడు. అన్ని ఇంట్లో దీపారాధన జరిగిందటండి. సాయంకాల పూజ జరిగిన మంచి సూచనలు కనిపిస్తూ ఉన్నాయట. చిన్న చిన్న ఆవులన్నీ పిలుస్తూ ఉన్నాయట వాటి తల్లులను. పిల్లలు ఆడుకుంటున్నారట. వాళ్ళు కూడా కృష్ణుడు చేసిన ఏవైతే లీలలు ఉన్నాయో వాటినే వాళ్ళు ఆటగా పాటగా చేసుకున్నారట. అట్లాంటిది ఆస్వాదిస్తూ ఆయన నందగోపుడి భవన సమీపానికి చేరుకున్నారు. తావద్దర్శ పశుదోహ విలోకలోలం భక్తోత్తమాగతిమివ ప్రతిపాలయంతం భూమన్ భవంతమయమగ్రజవంతమంతః బ్రహ్మానుభూతిరస సింధుమివోద్వమంతం. అన్న బలరాముడితో కలిసి ఆ గోవుల నుంచి పాలు స్వీకరించే కార్యక్రమాన్ని చూస్తున్నాడట. అంటే పాలు పితుకుతూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఇద్దరు నడుము పైన చేతులు పెట్టుకొని వీళ్ళిద్దరు చూస్తూ ఉన్నారు. అది అంటే చూస్తూ ఉన్నారు అంటే అక్రూరుని రాక కోసం చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు కదా పరమాత్మ సర్వాంతర్యం, అక్రూరుడు వస్తున్నాడని తెలిసి అక్రూరుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు. అది లోపలి అర్థం. బయటి అర్థం ఏమి అంటే పాలు స్వీకరించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు అని. గోవుల నుంచి పాలు పితుకుతూ ఉంటారు కదా, అది చూస్తూ నిలుచుకున్నారు. అక్రూరుడి మనసులో ఎంత బ్రహ్మానంద సాగరం ఉందో, అంటే తనకు ఎదుర్కోలు ఇవ్వడానికి ఒక రూపం ధరించి వచ్చిందా అన్నట్లుగా కృష్ణుని చూసినాడట. ఇతను అనుకున్నాడు గోశాలలో ఉండి ఉంటాడు నేను వెళ్ళేటప్పటికి అని ఆ మనసులో అనుకున్నాడు కదా. భక్తుడి కోరిక నిజం చేయడానికి అక్కడ ఆ రకంగా కాచుకొని ఉన్నాడు పరమాత్మ.
సాయంతనాప్లవ విశేష వివిక్త గాత్రౌ ద్వౌ పీత నీల రుచిరాంబర లోభనీయౌ నాతి ప్రపంచ ధృతభూషణ చారువేషౌ మందస్మితార్ద్రవదనౌ స యువాం దదర్శ. ఆ సాయం సమయంలో స్నానం చేసి స్వచ్ఛ శరీరం కలిగి పీత నీల రంగు వస్త్రాలు ధరించి ఉన్నారు. అంటే కృష్ణుడు పీతాంబరాన్ని ధరించినాడు, బలరాముడు నీలాంబరాన్ని ధరించినాడు. మంచిగా ఆకర్షణీయంగా తక్కువగా ఆభరణాలు వేసుకొని ఉన్నారట, అందంగా ఉన్నారట. ఇద్దరి ముఖాలలో మందస్మితంతో ప్రసన్న వదనంతో ఉన్న కృష్ణ బలరాములను అక్రూరుడు దదర్శ చూసినాడు అనమాట. చారు వేషం అంటే అందంగా కనబడే వేషభూషలుగా, మందస్మితంతో, ఆర్ద్ర వదనం అంటే ప్రసన్న వదనంతో ఉన్న యువాం ద్వౌ అంటే మీ ఇద్దరిని అక్రూరుడు దదర్శ అంటే చూసినాడు. దూరాద్రథాత్ సమవరుహ్య సమంతమేనం దూరాద్రథాత్ సమవరుహ్య నమంతమేనం ఉత్థాప్య భక్త కులమౌళి మథోపగూహన్ హర్షాన్వితాక్షర గిరా కుశలానుయోగి పాణిం ప్రగృహ్య సబలోథ గృహం నినేథ. ఆ దూరం నుంచే ఆ నందుడి భవనానికి కొంచెం దూరమే రథాన్ని ఆపేస్తాడు. అక్కడి నుంచి దిగి వచ్చినాడు, నమస్కరించుకుంటూనే వచ్చాడు. వాళ్ళని చూసి అక్రూరుణ్ణి పైకి లేవనెత్తి ఆనందంతో కౌగలించుకున్నాడట పరమాత్మ. ఫస్ట్ బాగున్నారా అని అడుగుతాం కదా, అట్లా క్లుప్తంగా అడిగినాడు కుశలం. తర్వాత తన చేతిని పట్టుకొని బలరాముడు కూడా ఆ రకంగా కుశల ప్రశ్నలు వేస్తే ఇద్దరు కలిసి అక్రూరుని ఇంట్లోకి తీసుకెళ్లారు. సబలహ అంటే ఇక్కడ బలరామునితో సహా అని, నినేథ అంటే తీసుకొని వెళ్ళినాడు, అంటే లోపలికి తీసుకొని వెళ్ళాడు. కుశలానుయోగి అంటే కుశలం అడిగి, ఉత్థాప్య అంటే పైకి లేవనెత్తడం. నమస్కరిస్తున్న ఆ పరమ భక్తుడైన అక్రూరుణ్ణి పైకి లేవనెత్తి, హర్షాత్ ఉపగూహన్ అంటే కౌగలించుకున్నాడు. ఎట్లా ప్రేమగా ఆనందంతో కౌగలించుకున్నాడు. మిగతా అక్షరగిర అంటే ఫస్ట్ ఏమంటే మనం ఎక్కువ డీటెయిల్స్ అడగం ఎవరినైనా చూస్తే బాగున్నారా అంతే చెప్తాను. అట్లా తక్కువ పదాలకే అంటే క్లుప్తంగా కొంచెంగా ఆయన అడిగినాడు. కుశలాన్ని అడిగి పాణిం ప్రగృహ్య చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు. ఆ బలరామునితో సహా అంటే ఇద్దరు కలిసి ఇతన్ని లోపలికి తీసుకెళ్లారు. నినేథ అంటే తీసుకుని పోయినారు. నందేన సాకమమితాదరమర్చయిత్వా తం యాదవం తదుదితాం నిశమయ్య వార్తాం గోపేషు భూపతి నిదేశ కథాన్ నివేద్య నానా కథాభిరిహతేన నిశామనైషీః. నందునితో కలిసి ఆ అక్రూరుణ్ణి ఎంతో ఆదరంతో పూజించినారట వాళ్ళు. ఆయన అక్కడ విషయాలన్నీ చెప్తూ ఉంటే నందునితో సహా విన్నారు. వీళ్ళని కూడా రమ్మని చెప్పి పంపించినాడు కదా, ట్యాక్స్ తీసుకొని రమ్మను. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళ దగ్గర ఏవేవైతే ఉన్నాయో పాలు పెరుగు వెన్న అవన్నీ కూడా తీసుకెళ్లాలన్నమాట, పంపిస్తూ ఉంటాడు. మనము ఫస్ట్ లో వెళ్ళినట్టు చెప్పుకున్నాం, అంటే ఒకసారి చెప్పినారంటే ఇంకా అది వెళ్తూ ఉంటారని అర్థం. వెళ్ళినప్పుడు పూతన వచ్చింది అని చెప్పుకున్నాం కదా, ఆ రకంగా అందరికీ కంసుడు పంపిన ఆజ్ఞను చెప్పినాడు అనమాట. అక్రూరుడితో ఎన్నో ముచ్చట్లు రాత్రంతా మాట్లాడుకుంటూ గడిపాడట. భూపతి నిదేశ కథాం, భూపతి అంటే రాజు, ఆ కంసరాజు పంపిన ఆజ్ఞను తెలిపినాడు. నివేద్య అంటే తెలిపి, నానా కథాభిహి చాలా రోజుల తర్వాత కలుసుకున్న వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకుంటారో అట్లా ఎన్నో ముచ్చటించుకుంటూ, నిషాం రాత్రి అంతా అనైషీహి అంటే గడిపినాడు. ఎంతో ఆదరం చూపించినారు, సేవ చేసినారు అతనికి. తర్వాత రాత్రంతా మాట్లాడుకుంటూ గడిపినారు. చంద్రా గృహే కిముత చంద్ర భగా గృహేను రాధా గృహేను భవనే కిము మైత్ర విందే ధూర్తో విలంబత ఇతి ప్రమదాభిరుచైః ఆశంకితో నిశిమరుత్పురనాథ పాయాః. వీళ్ళేమనుకుంటున్నారు, ఇంతసేపటికి బయటికి కనబడేవాడు కనబడలేదు కృష్ణ పరమాత్మ అని గోపికలంతా చూస్తున్నారు. ఎక్కడున్నాడో ఏమో, ధూర్తుడైపోయినాడు. చంద్రిక అనే గోపిక ఇంట్లో ఉన్నాడో, చంద్రబాగ వాళ్ళ ఇంట్లో ఉన్నాడో, రాధా గృహంలో ఉన్నాడో, లేక మిత్ర వింద అనే వారి ఇంట్లో ఉన్నాడో, బయటికి రాకుండా ఎంత ఆలస్యం చేస్తున్నాడని
మితిమీరిన ప్రేమతో ఈ గోపికలంతా వాళ్ళ ఇంట్లో ఉన్నాడేమో వీళ్ళ ఇంట్లో ఉన్నాడేమో అని సందేహపడుతూ ఉన్నారు. అలాంటి స్వామి నన్ను రక్షించు అని చెప్పారు. వాళ్ళకి ఇంకా మెసేజ్ అందలే అక్రూరుడు వచ్చినాడు అనేది. ఇంతసేపటికి బయటకు వచ్చేవాడు రాలేదంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడా వీళ్ళింటికి వెళ్ళాడా వీళ్ళింటికి వెళ్ళాడా అంటారు కదా, అట్లా ఈ పేర్లు పెట్టినారండి. ఇక్కడైతే రాధా గృహం అనే మాట భట్టాద్రి కొన్నిసార్లు వాడినారు నారాయణీయుడు, కానీ శ్రీమద్ భాగవతంలో ఎక్కడ రాధా అనే మాట రాలేదండి. ఎందుకు రాలేదు అంటే ఆయన శుకుల వారు చెప్తూ ఉంటారు ఈ భాగవతాన్ని అంతా కూడా. ఆయన గొప్ప రాధా భక్తుడండి. ఎంతటి భక్తుడు అంటే ఒక్కసారి ఆ నామం స్మరణ చేస్తేనట ఆయన వెంటనే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టు ధ్యాన స్థితికి వెళ్ళిపోతున్నట్టు. ఎవరు? శుకాచార్యుల వారు భాగవతాన్ని పరీక్షణ్ మహారాజుకు ఉపదేశించినారు. ఆయన ఆ రాధాదేవి భక్తుడు అన్నమాట. ఎంతటి భక్తుడు అంటే ఒక్కసారి ఆ నామస్మరణ ఆయన నోటి నుంచి వస్తే చాలట, ఒక 6 నెలల పాటు ఆయన అలా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారట. కాబట్టి జాగ్రత్త పడ్డాడు అని చెప్తారన్నమాట. ఎక్కడ రాధా అనే మాట రాకుండా జాగ్రత్త పడ్డాడట. ఎందుకు అంటే పరీక్షణ్ మహారాజును తరింప చేయాలి. నేను 6 నెలలు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతే వాడికి ఉన్న సమయం వారం రోజులే కదా, అంత లోపల అతన్ని తరింప చేయాలి కదా, కాబట్టి ఆ మాట రాకుండా జాగ్రత్త పడ్డారు అని చెప్తారు. మరి భట్టాద్రి ఎవరు అంటే ఈయన కూడా ఒక గోపికేనండి. శుకాచార్యుల వారి అంతటి భక్తి మిగిలిన వారికి ఉండదు కదా, కాబట్టి ఈయన చాలా సార్లు ఈ పదాన్ని ఉపయోగించినారు. శ్రీమద్ భాగవతంలో అయితే రాధా అనే నామాన్ని రానివ్వలేదన్నమాట. ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పినారు కానీ రాధాదేవి అనే మాట రాని. ఇది అక్రూరుడు అక్కడికి వచ్చేదండి. 73కి వస్తే అక్రూరునితో కలిసి మొదటి